హనుమాన్ మూవీ రివ్యూ. స్టోరీ విషయానికి వచ్చినట్లయితే విలన్ ఒక సూపర్ హీరో కావాలని అనుకుంటాడు. అదే టైంలో ఓ పల్లెటూరులో ఉండే హనుమంతుకి సూపర్ పవర్స్ వస్తాయి. అవి ఎలా వచ్చాయి, వచ్చాక ఏమైంది, విలన్ ఏం చేశాడు అనేది మిగతా మూవీ స్టోరీ. మూవీలో చేసిన అందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. లో బడ్జెట్లో ఇంత విఎఫ్ఎక్స్ అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా వచ్చాయి విఎఫ్ఎక్స్ అయితే. ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఓపి ఈజ్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. నెగిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో ఫస్ట్ 20 minutes అయితే చాలా లాగ్ అనిపించింది. అండ్ కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా సినిమాని కొంచెం ఇబ్బంది పెట్టాయని చెప్పుకోవచ్చు. ఇక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే చాలా బాగున్నాయి. సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ వర్మ రాసుకున్న స్టోరీ అంతా కూడా స్క్రీన్ ప్లే చాలా చక్కగా చూపించాడు. కొన్ని చోట్ల అయితే ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ వర్మ ముందు నుంచి చెప్పినట్లుగానే మంచి సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఫైనలీ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5. ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది. ఆ మూవీ జై హనుమాన్. ఈ మూవీ అయితే 25లో రిలీజ్ కాబోతుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో చూసే విధంగా ఈ మూవీ అయితే ఉంది. మూవీని అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. చిన్నపిల్లలతో పాటు పెద్దలు అందరూ చూడదగిన చిత్రం. సినిమా అయితే చాలా బాగుంది. వెంటనే చూసేయండి. మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవటం వల్ల మన వీడియోస్ అనేది మీకు వెంటనే వస్తాయి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.